నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ, యునానీ వైద్యులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. హాయ్ అమ్మా. హస్తప్రయోగం చేయడం వల్ల అంగం యొక్క సైజులో ఏమన్నా మార్పులు జరిగే అవకాశం ఏమన్నా ఉందంటారా? హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ. హస్తప్రయోగము వల్ల నష్టం ఏంటి? మగవాళ్లలో అంగస్తంభన సమస్య చుట్టుముడుతుంది. సైజు, ఆకారం రెండు మారుతాయి. ఓకే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. యోని అంగం కోసం దేవుడు సూటబుల్ ప్లేస్ అది. అక్కడ అన్ని సమకూర్చాడు. మనం దానికి వ్యతిరేకంగా వెళ్ళేసి, ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళేసి ఈ హస్తం, ఈ చర్మం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా. అన్నం కూర ఉడికిన తర్వాత, అది చల్లారిన తర్వాత మనం చెంచా తీసి గంటేసి తీస్తాం కదా, అన్నమైన కూర అయినా. దాని బదులు ఆ గిన్నెలో చెయ్యి వేసాయి, అన్నమైన కూరగైనా ఒక్కసారి కలిపిలా తీసేయి. అన్నం సాయంత్రం వరకు పాసిపోతుంది. చెంచేస్తే పాసు కాదు కదా, పాసిపోతుంది. డీకంపోజిషన్ రాదు. మనం చెంచేసి తీసుకుంటే కాదు, పాడు కాదు గంటేస్తే. కానీ చెయ్యి వేస్తే పాడవుతుంది. ఎందుకు? ఈ చర్మంలో కరిగించే శక్తి దేవుడు పెట్టాడు. మనం ప్లేట్లో ఎప్పుడు చేయిస్తామో అన్నం అక్కడి నుంచి అరగడం మొదలవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డైజెషన్ ఈ చర్మమే. అట్లాంటి ఈ చర్మంతో మనం అంగానికి తరచుగా రాపిడి చేస్తే ఏమవుతుందంటే ఈ ఆకారం మొత్తం పాడైపోతుంది. ఈ భాగం సెన్సిటివ్గా మారుతుంది. అంగం సన్నగైపోతుంది. దీని లోపల ఉన్న ఆర్టరీస్, వెయిన్స్ కుచించుకుపోతాయి. లోపల ఎండోథెలియల్ సెల్స్ ఉంటాయి, ఆ టిష్యూస్, అవి కూడా కుచించుకుపోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అన్నం పాడు ఎలా అయిపోతుందో అలాగే అంగం కూడా పాడవుతుంది. దేవుడు, మళ్ళీ చెప్తున్నాను, యోని అంగం కోసం మ్యాచింగ్ పెట్టాడు, హస్తం మాత్రం పెట్టలేదు. హస్తంతో అంగానికి మాటికి రాపిడి చేస్తే ఈ రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడైపోవచ్చు, లేకుంటే ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారవచ్చు. అంగం దొడ్డుగా ఉన్న సర్కంఫరెన్స్ తగ్గిపోవచ్చు, దాని గర్త్ తగ్గిపోవచ్చు. పొడుగున్న అంగం చిన్నగైపోవచ్చు. ఓకే, ఈ యోనితో సెక్స్ చేస్తే ఇవన్నీ జరగవు. హస్తంతో భావి ప్రాప్తి పొందినప్పుడు, హస్తప్రయోగం చేసినప్పుడు ఇవన్నీ కూడా కలగవచ్చు. అన్నింటిలో కొన్ని అయినా కలగవచ్చు. 1-2 కాంప్లికేషన్స్ రావచ్చు. తరచుగా సెక్స్ హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో అంగం వంకరైపోతుంది, అంగం పలసగైపోతుంది, అంగం సెన్సిటివ్గా మారుతుంది. అంగం నిలకడ ఉండదు. ఎక్కువసేపు నిలకడ కిందికి వచ్చేస్తుంటుంది. టైప్ 2 ఈడీ, టైప్ 1 ఈడీ, న్యూరోజెనిక్ ఈడీ, ఆర్టీరియోజెనిక్ ఈడీ, ఎండోథెలియల్ ఈడీ, ఇవన్నీ రకాలైన ఈడీ వస్తాయి హస్తప్రయోగం వల్ల. అన్నిటికన్నా ముందు భాగం చాలా సెన్సిటివ్ అయ్యి శీఘ్రస్ఖలన సమస్య చుట్టేస్తుంది. హస్తప్రయోగం ఎక్కడికి దేవుడు అంగానికి, చేతికి ఎక్కడ మ్యాచింగ్ పెట్టలేదు. మనం చేస్తున్నామంటే తప్పు చేస్తున్నాం. ఆ తప్పుని మానేసుకోవాలి. మా దగ్గర ఇప్పుడు కింద నేను చెప్తున్నాను కదా, ట్రోలింగ్ చేస్తారు. ఇప్పుడు చాలా మన దగ్గర ఏంటంటే సెటిల్ తొందరగా అవ్వరు, జాబులు ఉండవు, 30 సంవత్సరాలకు పెండిలు ఉండవు. అప్పుడు కామ కోరికలు ఉంటాయి. ఏం చేయాలి? ఇప్పుడు హస్తప్రయోగం చేయాలి. ఫస్ట్ ఏజ్ మ్యారేజ్ అంటే 21 నుంచి 25 లోపల అస్సలు మ్యారేజ్, సెక్జువల్ లైఫ్ అదే అనుభవించు రాజా అంటారు కదా, అదే లైఫ్, సెక్స్ అనుభవించేది. 24 నుంచి 30 వరకు, ఇంకా 20 నుంచి 30 వరకు ఉన్న సెక్జువల్ లైఫ్, దీంట్లో ఎంజాయ్మెంటు. మళ్ళీ 30 నుంచి 40లో ఇంత ఎంజాయ్మెంట్ ఉండదు. 20 నుంచి 30 ఉన్న ఏజ్లో సెక్స్ ఎంజాయ్మెంట్, ఫర్టైల్ ఏజ్ ఇది. అమ్మాయి కూడా ఒకసారి సెక్స్ చేసినప్పుడు ఒకసారి 2 సార్లు గర్వం వచ్చేస్తుంది. వాళ్ళకి కూడా ఓమ్స్ చాలా హెల్తీగా ఉంటాయి, ఎస్పమ్స్ చాలా హెల్తీగా ఉంటాయి, వీర్యం బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, విస్కాసిటీ బాగుంటుంది. దాని కదలిక కణాల కదలిక, దాని షేప్స్, మార్ఫాలజీ, మోటిలిటీ అన్నీ బాగుంటాయి. ఈ 20 to 30 లోపల పెళ్లి చేసుకో. మనం ఏం చేస్తాం? ఈ 20 to 30 వరకు పెళ్లి చేసుకోకుండా తరచుగా చేసేది ఏంటంటే ప్రయోగము. లాస్ట్కి ఏమవుతుంది? రేపు పెళ్లికి వెళ్ళేలోగా మన అంగంలో గట్టితనం తగ్గింది, సెక్స్ టైమింగ్ తగ్గింది, సామర్థ్యం తగ్గింది, కోరికలు తగ్గిపోయాయి, హార్మోన్స్ తగ్గిపోయాయి, అంగం సైజ్ తగ్గిపోయింది, దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోయింది, పొడుగుగా ఉన్న అంగం చిన్నగా అయిపోయింది, చక్కగా ఉన్న అంగం వంకరైపోయింది. అన్ని నష్టాలు దేనివల్ల వచ్చాయి? హస్తప్రయోగం వల్ల. ఓకే, ఎవరు నేర్పించారో, ఎవరు చెప్తారో వీళ్ళకి, కానీ 1-2 సార్లు చేశారు, తప్పు మానేసుకుంటున్నారు, మంచిది. చేస్తూనే ఉంటే మాత్రం నష్టాలు తప్ప. హస్తప్రయోగం అతిగా చేసిన వాళ్ళలో, అతిగా కాదు,
అప్పుడప్పుడు చేసిన కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని నష్టాలు తప్పవు. కాబట్టి హస్తప్రయోగం వల్ల వచ్చే నష్టాలు చాలా ఉంటాయి. అంటే అదే దాని గురించి మీరు ఏమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా మా వాళ్ళకి. అప్పుడు పెళ్ళి అయిపోయిన వాళ్ళంటే ఓకే, పెళ్ళి కాని వాళ్ళకి అలాంటి కోరికలు ఉన్నప్పుడు ఏం చేయమంటారు మరి? కోరికలు ఉన్నప్పుడు ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలా, కంట్రోల్ చేసుకోవాలా. మీకు ఇప్పుడు కంట్రోల్ లేదనుకోండి, ఇప్పుడు వయసు ఉన్న తర్వాత ఎవరికి ఉండదండి. ఇప్పుడు టీనేజ్ 13 to 19 ఏజ్లో పీక్ మీద ఉంటాయి, మన శిఖరంలో ఉంటాయి మన టెస్టోస్టెరాన్ హార్మోన్. ఎక్కడ సెక్స్ చేయాలి, ఎక్కడ చేయాలనే వయసు అది. ఆ వయసులో 21 దాటాక ఉంటూనే ఉంటాయి కామ కోరికలు. అందుకోసం పెళ్ళి తొందర చేసుకోవాలి. తర్వాత సెటిల్ అవుతాం మనం. ఫస్ట్ పెళ్ళి. ఇంకోటి, యవ్వనంలో కలిగే సంతానం ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే. అంటే 20-21 గవర్నమెంట్ మనం ఏజ్ పెట్టింది కదా, 21 నుంచి 30 వరకు కలిగే సంతానంలో ఒక తండ్రి బలంగా ఉన్నాడు అనుకోండి, కొడుకు కూడా అలాగే వస్తాడు. ఇప్పుడు 30 తర్వాత కొంచెం ఏజ్ తగ్గుతుంటుంది కదా, 40 తర్వాత పుట్టే పిల్లలు కూడా, వృద్ధాప్యంలో పుట్టే పిల్లలు కూడా కొంచెం వీకే ఉంటారు. యవ్వనంలో పుట్టే పిల్లలు కొంచెం గట్టిగా బలంగా ఉంటారు కదా. కాబట్టి హస్తప్రయోగం చేసుకోవటమే ఉత్తమం. ఓకే. ఒకవేళ అలవాటు ఉంటే మానేసుకోండి, తొందర పెళ్లి చేసుకోండి. అయినా మీకు అలవాటు వల్ల నష్టం జరిగితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా నాకు సంప్రదించండి. దగ్గరలో ఉంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ సమస్యలతో, హస్తప్రయోగం వల్ల వచ్చే సమస్యలు, అంగం చిన్నగా అయిపోయినా, సెన్సిటివ్ అయిపోయినా, దొడ్డుతనం తగ్గినా, సర్కంఫరెన్స్ తగ్గినా, సెన్సిటివ్ పెరిగిపోయినా, ఈడీ, ఆర్టీరోజీనిక్ ఈడీ, అలాగే హార్మోనల్ ఈడీ, అలాగే ఎండోథీలియల్ ఈడీ, ట్రామాటిక్ ఈడీ, మీకు సైకోజెనిక్ ఈడీ, ఏ ఈడీ అయినా మీకు చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం యునాని మందుల వల్ల మీకు కలుగుతుంది. మీరు నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ డాక్టర్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.